Hi everyone, come with me and get my 2-year piercing done today. This is outfit of the day. Very comfortable and simple. ఇక్కడ లియో ఫీల్ అవుతున్నాడు నన్ను తీసుకెళ్ళండి అని. ఇంకా వాడికి బై చెప్పేసి నేను మమ్మీ అక్క గోల్డ్ షాప్కి వెళ్ళాము. పాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఉండే నాకు ఇయర్ పియర్సింగ్ చేయించుకోవాలి అని. టైం ఎప్పుడు సెట్ అవ్వలేదు. సో లాస్ట్ నా బర్త్డే అప్పుడు పక్కా చేయించేసుకుందాం యూఎస్లో ఉన్నా కూడా అనుకున్నా. యాజ్ అ బర్త్డే మెమరీ ఉండిపోతుందని. కానీ తెలిసిన వాళ్ళని కనుక్కున్నాక దే టోల్డ్ మీ టు గెట్ ఇట్ డన్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. సో ఇండియాకి వచ్చినాక ఫస్ట్ థింగ్ నేను చేయాల్సింది ఇదే అని ఫిక్స్ అయిపోయా. ఇక్కడ మేము ఏం పియర్సింగ్ కావాలో చూసుకుంటున్నాము. నా ఇన్స్పో అయితే ఇది కొంచెం సింపుల్గా క్లాసీగా ఉండాలి అని. మేము స్టడ్స్ ఫైనలైజ్ చేశాక ఇక్కడ అంకుల్ ప్లేస్మెంట్ చూపిస్తున్నారు ఎక్కడెక్కడ పెట్టాలి అని. మాకు ఆ ప్లేస్మెంట్స్ ఓకే అయితే అంకుల్ ఆ ప్లేస్లోనే ఇంకా పియర్సింగ్ చేసేద్దామని. ఇక్కడ మీకు ఒక టిప్ ఇస్తున్నాను. ఏంటంటే మీరు సెకండ్ అండ్ థర్డ్ పియర్సింగ్ చేయించుకుంటున్నప్పుడు ఎప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టించుకొనే చేయించుకోండి. అప్పుడే మీకు తెలుస్తుంది ఎంత స్పేస్ ఇవ్వాలి మన ఫస్ట్ దానికి, సెకండ్ దానికి, థర్డ్ దానికి అని. అదే మీరు ఇయర్ రింగ్స్ లేకుండా చేయించుకున్నారు అంటే మనం ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాక అది మొత్తం అనీవెన్గా కనిపిస్తుంది, స్పేసింగ్ కరెక్ట్గా ఉండదు, అప్పుడు చూడ్డానికి అస్సలు బాగోదు. నాకైతే నీడిల్స్ చాలా భయము. సో ఇక్కడ నా ఎక్స్ప్రెషన్స్ చూడొచ్చు మీరు, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టినాను. మమ్మీ అక్క అయితే నన్ను చీరప్ చేస్తూనే ఉన్నారు, ఏం కాదు, నొప్పి ఏం తెలీదు, జస్ట్ తొందరగా అయిపోద్ది అని. అవును, నిజంగానే అసలు ఏం అనిపించలేదు, నేనే ఎక్కువ టెన్షన్ పడ్డా. కానీ ఒక దగ్గర ఒక జస్ట్ పించింగ్ లాగా అనిపించింది. దెన్ దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్పుట్. నా ఫేస్లో ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ లేవు కానీ బట్ ఐ వాజ్ రియలీ హ్యాపీ. నేను మాన్యువల్గా చేయించుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకు పర్మనెంట్ స్టడ్స్ పెట్టారు. ఆ హోల్ అనేది హీల్ అయిపోయినాక మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, లైక్ 15 to 20 days తర్వాత. I decided to keep it for 1 year. ఆ తర్వాత చూద్దాము ఏమవుతుందో. Tell me in the comment section how it looks. We'll see you in next one. Bye.